శ్రీ మాత్రే నమః. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. మొదటిసారి అయితే నేను అక్షయ తృతీయ పూజ చేసుకున్నానండి. ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లో ఏవైతే పూజా సామాగ్రి ఉన్నాయో వాటితోటే నేను అమ్మకైతే పూజ చేసుకున్నాను, ఆ లక్ష్మీ అమ్మకి. అక్షయ పాత్ర అనగానే చిన్న మట్టి పాత్ర, మట్టి కుండ లేదంటే కలసం, వీటిల్లో ధాన్యాలు వేసుకుంటారు, పసుపు కుంకుమ వేసుకుంటారు, గోల్డ్ వేసుకుంటారు. ఎవరి దగ్గరైనా నాణ్యాలు, వెండి నాణ్యాలు, బంగారం నాణ్యాలు ఉంటే అవి కూడా వేసుకుంటారు, డబ్బులు కూడా వేసుకుంటారు. సో ఇక్కడ నా దగ్గర మట్టి పాత్ర అయితే అవైలబుల్ లేదు. సో నేను ఇక్కడ తాంబూలానికి చక్కగా పసుపుతోటి అలంకరించుకొని దానిపైన కుబేర ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతోటి అలంకరించుకున్నాను. నేను తయారు చేసుకున్న అక్షయ పాత్రలో పసుపు, కుంకుమ, ఉప్పు, పప్పు, బియ్యము ఇలా అయితే పెట్టుకున్నాను. గాజులు పెట్టుకున్నాను, రెడ్ గాజులు, గ్రీన్ గాజులు పెట్టుకున్నాను. చిన్నది నల్ల పూసల్ది చిన్న చైన్ వేసుకున్నాను గోల్డ్ది. ఇంకా 501 రూపాయి అయితే పెట్టుకున్నానండి. మధ్యలో తమలపాకు పెట్టుకొని దానిపైన ఉప్పు దీపం పెట్టుకున్నాను. దానికి పక్కనే ఐశ్వర్య దీపం పెట్టుకున్నాను. ఇంకొక వైపు కుబేర సంఖ్యలు ఉంటాయి కదండి, 9. ఆ కుబేర సంఖ్యలు పెట్టుకొని నా దగ్గర రూపాయి బిళ్ళలు ఉన్నాయి అవైలబుల్గా. ఆ రూపాయి బిళ్ళలు నేను పెట్టుకున్నాను. 9 రూపాయి బిళ్ళలు పెట్టుకొని ఆ నెంబర్స్ రాసి 9 రూపాయి బిళ్ళలు అయితే నేను పెట్టుకొని దానిపైన రెడ్ కలర్వి రోజ్ పెటల్స్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నాను. ఎందుకంటే రెడ్ కలర్వే పెట్టుకోవాలంట. సో అలా అయితే నేను అలంకరించుకున్నానండి. చాలా చక్కగా అయితే పూజ అయితే పూర్తయిపోయింది. కానీ ఏవైనా చిన్న చిన్న తప్పులుంటే ఆ లక్ష్మీదేవి నన్ను క్షమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వచ్చే సంవత్సరం నేను ఇంకా బాగా చేసుకోవాలి, పూజ చాలా చక్కగా చేసుకోవాలి అని ఆ తల్లి దీవించాలని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే మీరు చూడండి నేను ఎలా అయితే పూజని సిద్ధంగా చేసుకున్నానో మీరైతే ఒక్కసారి ఫైనల్గా చూసేయండి. అక్షయ తృతీయ అనగానే బంగారమే కొనాలి అనే అపోహలో ఉంటారు అందరూ. సో బంగారం కాదండి, బంగారం సెకండరీ. ఫస్ట్ మంచి మనసుతో దానాలు చేయాలి. అలాంటి దానాలు చేస్తేనే మన కర్మఫలం అనేది మనం మార్చుకోగలుగుతాము. అక్షయ తృతీయ విశిష్టత వీడియో లింక్ నేను కింద ప్లే బటన్లో యాడ్ చేశాను, తప్పకుండా చూడండి. అప్పుడు బంగారమే కొనాలి అనే అపోహ అందరిలో పోతుంది.